if a reduction of 3 rupees is given on an article and sold it to 42 rupees, then the percentage of discount allowed is. ఒక వస్తువుపై 3 రూపాయలు తగ్గించి దానిని 42 రూపాయలకి అమ్మితే దానిపై ఇచ్చిన డిస్కౌంట్ శాతం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 14, సెకండ్ ఆప్షన్ ఈజ్ 9, థర్డ్ ఆప్షన్ ఈజ్ 8 1/3, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 6 2/3. మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడో ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాలి. మనం ఏమి ఇచ్చాడంటే 3 రూపాయలు తగ్గిస్తే దానికి ఎంతకు అమ్మినాడు, 42 రూపాయలకి అమ్మినాడు అనమాట. రిడక్షన్ ఎంత, 3 రూపీస్ అనమాట. అంటే 3 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినాడని చెప్పని అర్థం. ఎస్పీ ఎంత, 42 అని చెప్పని అర్థం. అంటే 3 రూపాయలు తగ్గిస్తే 42కి అమ్మినాడు. అంటే దాని ఎంఆర్పి ఎంత ఉందని అర్థం మనకు. అప్పుడు 42 + 3 అంతే ఎంత, 45 అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎంఆర్పి వచ్చేసి ఎంత ఉంది, 45 వచ్చింది. ఏ విధంగా వచ్చింది ఎంఆర్పి 45 మనకు అంటే 3 + 42 అనమాట. ఎంత, 45 అని చెప్పని అర్థం. అంటే డిస్కౌంట్ ఎంత, 3 రూపీస్ అనమాట. ఎస్పీ ఎంత మనకు 42. ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది అప్పుడు ఎంఆర్పి మనకు 45 అని చెప్పని అర్థం. ఇది మీనింగ్ మనకు టోటల్గా వచ్చేసి అనమాట. విధానం రాసుకున్నామంటే మరి వాడు ఏమన్నాడు మనకు, డిస్కౌంట్ శాతం ఎంత అన్నాడు. డిస్కౌంట్ ఇచ్చింది 3 రూపీస్ అనమాట. ఈ 3 రూపీస్ ఎంత శాతానికి సమానం అన్నాడు. నేను ఒక లాజిక్ చెప్పినా మీకు. డిస్కౌంట్ అంటే వెంటనే ఏం చేయాలి మనము, ఎంఆర్పిని 100% సమానం చేసుకోవాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ 45 రూపీస్కి 100% అయితే 3 రూపీస్కి ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఏమవుతుంది అప్పుడు, 3/45 × 100. 5 9 జా 5 20 జా 3 1 జా 3 3 జా ఎంత, 20/3. 20/3 అంటే మనకి ఏం చేయొచ్చు మనము, 3 6 జా 18 2. సో ఏం రాయొచ్చు, 6 2/3% అనమాట. ఓకే, ఎన్నో ఆప్షన్ మనకు, ఫోర్త్ ఆప్షన్. లాజిక్ అంతే, మనం ఫార్ములా రాసుకోరాదు. ఇక్కడ ఏమి 3 రూపాయలు తగ్గించి 42 రూపాయలకి అమ్మినాడు అంటే అర్థమే మనకు. అది ఎంఆర్పి ఎంత ఉందని అర్థం మనకు, 45 రూపాయలు ఉందని అర్థం మనకు. డిస్కౌంట్ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి వెంటనే చేయాలి, ఎంఆర్పిని 100% సమానం చేసుకోవాలన్నమాట. ఓకే.